మొత్తం మీద హైదరాబాద్లో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఈరోజు నిన్న రాత్రి ఆయన హైదరాబాద్కి చేరుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోనే ఆయన ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 4:30 గంటల నుంచి మరి 5:30 గంటల ఒక గంట పాటు ఆయన మీటింగ్ పెట్టబడుతున్నారు. సో దానికి సంబంధించి ఆయన ట్వీట్ చేయడం, ట్వీట్ పైన సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా కూడా దాన్ని ట్వీట్ చేయడం, మరోసారి త్రోబ్యాక్ అక్టోబర్ 2022 అంటూ. అంటే మరీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఏంటి? సరే, దీనికి సంబంధించి మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, జంగయ్య అని. జంగయ్య గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇంకా అంటే తెలంగాణలో నుంచి దోచుకొని వెళ్ళి దాచుకున్న తర్వాత కూడా ఇంకా ఈ తెలంగాణ మీద వాళ్లకు ఇది మమకారం పోతలేదు. అంటే సంపద మొత్తం తెలంగాణలోనే ఉంది వాళ్ళకి. ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టినా లాభాలు రావట్లేదు మెయిన్. సో అదంతా బూడిదలో వచ్చినట్టే అవుతుంది. సో మొత్తం తెలంగాణ మీదనే గురి పెడుతున్నారు ప్రతి ఒక్కరు. అంటే దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి సంపదను ఆల్రెడీ దోచుకున్నారు. కానీ వేరే దగ్గర పెట్టుబడి పెడితే కూడా దానికి అనుగుణంగా రాబడి రావట్లేదు మెయిన్. ఇలా ఆంధ్ర వలసదారులు వచ్చి తెలంగాణ ఆక్రమించి ఇలా వాళ్ళే పెత్తందారులు అయ్యారు టోటల్ గా. ఆ వ్యవస్థ అనేది ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు ఇంకా. అంటే ఇక్కడే అస్తిత్వం ఉంది, ఇక్కడే సంపదన ఉంది, ఇది వదులుకోలేకపోతున్నారు సార్ ఇప్పటికీ. అంటే ప్రతి ఓడు వచ్చి తెలంగాణలో జెండా పెట్టేసి ఇప్పటికున్న వీళ్ళ ఆస్తులు రోజు రోజుకు బయటపడుతున్నాయి. ఈ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఇక్కడ ఈ పార్టీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, పూర్తిగా ఆస్తులు కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నారు అనేది మీరు అంటున్న పాయింట్. ఇప్పుడు పవన్ గారు అంటున్న పాయింట్ ఏంటంటే, ఎన్నికల్లోకి వెళ్ళనియండి, ప్రజల అభిప్రాయాలు ఇష్టాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు కదా, ఎక్కడైనా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కదా ఎన్నికల్లో అన్న మాట ఇంతకుముందు మాట్లాడిన ఇంకొక కాలర్ పవన్ ఆయన మాట్లాడారు. మీరు దానిపైన మీరేమంటారు జంగయ్య గారు? సార్, ప్రతి భారతీయ పౌరునికి దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది, ఎక్కడైనా జెండా పెట్టుకునే అవకాశం ఉంది. కానీ మా తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తం దోచుకొని మళ్ళీ ఇక్కడే జెండా పాస్తామని అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేస్తున్నా కానీ ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికి కూడా. అంటే ఏంది, ఇక్కడ ఏ దేశంలో ఎక్కడ లేని సంపద తెలంగాణలో మాత్రం ఉంది. ఈ అస్తిత్వాన్ని కోల్పోతే మనకు మనుగడ ఉండదు. సో అదే విధంగా ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు చేతులు వదిలిపెట్టేశాడు ఈజీగా. సో అదే రకంగా ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి తోటి పెట్టుకుంటే మాత్రం ఏ క్షణాన కూడా గతంలో జరిగినటువంటి గుండె గీచిన పరిస్థితి అవుతుంది రేవంత్ రెడ్డి తోటి పెట్టుకుంటే. ఓకే జంగయ్య గారు, అయితే మొత్తానికి మీరేం కావాలనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ సభ పెట్టద్దు, సమావేశం చేయకూడదు ఇక్కడ అనుకుంటున్నారా? లేకపోతే రాజకీయాల్లోకి ఇక్కడ రాకూడదు తెలంగాణలో జనసేన అని అంటున్నారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? తెలంగాణలో అది హైదరాబాద్ సరౌండింగ్ లో వీళ్ళ ఆస్తులు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అది అక్రమంగా ఉన్నాయి. అవి కాపాడుకోవడానికి, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి నాటకం. ఈ నాటకం త్వరలో బయటపడుతుంది. తెలంగాణ ఉన్నటువంటి మేధావులంతా కూడా చర్చించుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు పదే హైదరాబాద్ మీదే ఎందుకు ఫోకస్ పెడుతున్నారని చెప్పి. ఈ చుట్టుపక్కల శంకరపల్లి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో భారీగా ఉన్నటువంటి వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడం తప్ప వేరే ప్రయత్నం లేదు. వీళ్ళు జెండా కోసమో దానికోసమో దీనికోసమే కాదు, మెయిన్ వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే ప్రతిదీ తెలంగాణలో మాత్రమే అడుగుపెడుతున్నారు. ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి విలువ ఇంకా దేశంలో ఎక్కడ లేదు. మొన్ననే చూశారు, ఒక దగ్గర 234 కోట్ల రూపాయలు ఒక ఎకర పలుకుతుంది. అంటే అలాంటి ఉన్నటువంటి వ్యవస్థను మనం దూరం చేసుకుంటే ఇంకా మనకి ఇంకెక్కడ పోయినా మనకు ఉన్నదాన్ని ఇంకా కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ జెండా బాతాలని చూస్తున్నారు. ఆ జెండా బాతుకున్నా వీళ్ళ ఆస్తులు ఎక్కడ కూడా ఖచ్చితంగా అక్రమంగా పెట్టుకున్న ఆస్తులు మొత్తం బయట తీసే పరిస్థితిలో జర్నలిస్టులు ఉన్నారు. రోజు వేటలోనే ఉన్నారు చూడండి సార్. ఇప్పటికి మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. మీరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, తప్పు లేదు. ఈయన ఇది మామూలుగా ఉన్నటువంటి పబ్లిక్ ని రెచ్చగొట్టి ఇక్కడ జెండా వాతాలని చూస్తున్నాడు. గతంలో ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు. టీడీపీలో ఉన్నటువంటి ఒక నాయకుడు గుండె గీయించిన పరిస్థితి తెలుసు. ఆ పరిస్థితి తెలంగాణలో రేవంత్ రెడ్డి తోటి పెట్టుకుంటే అదే పరిస్థితి జరుగుతుందని నేను చెప్పేసి హెచ్చరిస్తున్నాం సార్. కావాలి, చేసుకోవాలి కార్యక్రమాలుగా, రెచ్చగొట్టి మాత్రం కాదు. అందరు సమన్వయంతో వెళ్ళాలి. 2 రాష్ట్రాలు సమన్వయంగా ఉన్నాయి. సో ఉన్న వ్యవస్థను ఇది నాశనం చేస్తూ
అట్లాగే ఈ వ్యవస్థను పూర్తిగా ఇది రెచ్చగొట్టేసి మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ మీద ఇది మాడిపోతున్నటువంటి కుండుని మళ్ళీ కారం పూసి దీన్ని ఈయన రెచ్చగొడుతున్నాడు. సో అలాంటి వ్యవస్థను మానుకోవాలా వీళ్ళు, లేకపోతే ఇక్కడ పార్టీలో మణిగణ ఉండదు, తిరగడానికి కూడా అవకాశాలు ఇవ్వరు తెలంగాణలో. ఇప్పటికి ఆల్రెడీ మాడిపోతున్నటువంటి కుండు మీద ఇప్పటికి కారం చల్లుతున్నారు వీళ్ళు. రైట్ జంగయ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. మొత్తానికైతే మానిపోయిన గాయాన్ని మళ్ళీ వీళ్ళు మానిపోకుండా చేస్తున్నారు. మొత్తం మీద పెత్తందారులు వద్దన్న ఉద్దేశంతో జంగయ్య గారు మాట్లాడారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, అజయ్ పాతపట్నం నుంచి. అజయ్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? అజయ్ గారు చెప్పండి. పాతపట్నం అంటున్నారు అజయ్ గారు, ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? మీరు ఆంధ్రాలో అక్కడున్న సిచ్యువేషన్తో మీరు హ్యాపీగానే ఉన్నారా? సార్, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వేరుగా మేము చూడలేదు సార్. ఓకే. విభజన సమయంలో కూడాను ఒక సమ్మిళితమైన కుటుంబం, ఒక మిక్స్డ్ ఫ్యామిలీ విడిపోయినట్టుగా, ఒక పెద్దన్న చిన్నన్న నడిపన్న విడిపోయినట్టుగా ఆ విధంగా మేము భావించి ఆ విధంగానే సమైక్యాంధ్ర కోసం చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఒక మంచి పరిణామం అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ వేరేగా ఆంధ్రగా వేరేగా విడిపోయిన మాతృభాష అయిన తెలుగుతో అంటే చిన్నపిల్లలు ఒకటే, ఇల్లు మాత్రమే మారాయి అనేటటువంటి భావన మాది. నేను తప్పన్నా సార్? చెప్పండి. ఇద్దరు కన్నపిల్లలు ఒకరే, ఇల్లు అన్నదమ్ములు పంచుకున్నట్టుగా పంచుకున్నాం అంతే. దానికి ఎక్కడి వాళ్ళు అక్కడికి రాకూడదు, అక్కడి వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఎప్పుడు ఆ భావన అనేది రావడం, మరి ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి అనేది అది సరైన ఇది కాదు. ఆస్తులు కాపాడుకోవడానికి అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం అని జంగయ్య గారు అన్న మాట మాత్రం చాలా బాధాకరం సార్. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించి కొని వాళ్ళు నివసిస్తున్నటువంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు, అతని ఇల్లు సొంత ఇల్లు అతను కట్టుకుంటున్నారు, దానికి మున్సిపాలిటీ వాటర్ కానీ లేదా హౌస్ ట్యాక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అతను సొంత నిధులతో పే చేసుకుంటున్నాడు, కానీ వేరే ఇంకెవరి మీద ఆధారపడి పే చేసుకోవట్లేదు. అక్కడికి రావద్దని అన్న సమంజసం కాదు. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఉన్నారు, అతను తన విడిదిల్లుకి వస్తారు, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న విడిదిల్లుకి రాష్ట్రపతి గారు రాకూడదు అంటారా? అతను ఇల్లు అతను సొంతంగా తన ఖర్చు పెట్టుకుని నిర్మించుకుని ఇంటికి రావద్దని, తను 12 సంవత్సరాల క్రితం కొన్నటువంటి స్థలానికి రావద్దని. ఈ రోజు మీటింగ్ గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హయాంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ పోలీసులు చాలా చక్కగా ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుంది, లేదా మరి మేము పార్కింగ్ కూడాను అంతగా లేదు. ఎందుకంటే మనం చూసాం చాలా తొక్కిసలాటల్లో చాలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చనిపోవడం చూసాం. ఆ విధంగా పెద్ద మనసుతో వాళ్ళు పెద్ద ప్లేస్ కానీ లేకపోతే ఇంకేదైనా చూడమని చెప్పినట్టున్నారు. దానికి జనసేన నాయకులు ఆలోచించి దాని తరంగా ఇచ్చేస్తారు, కానీ ఆ యొక్క డబ్బులు లేదా సంపదని కాపాడుకోవడానికి తెలంగాణ సంపదని ఆంధ్ర వాళ్ళు తినేస్తున్నారు అనేది మాత్రం చాలా తప్పుడు ఆలోచన అని అనిపించింది సార్ నాకు. ఎందుకంటే పూర్తిగా మాకు ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ మధ్యలో రాజధాని 10 సంవత్సరాల పాటు ఉన్న హైదరాబాద్ ని ఉంచుతామన్నా సరే పెద్ద మనసుతో అంటే తెలంగాణకి విడిచిపెడదామని ఆంధ్ర వాళ్ళు చాలా దీంతో అమరావతి రాజధాని నిర్మించుకోవడం, ఆ తర్వాత చిన్న చిన్న పరిణామాల వల్ల దూరం అవడం జరిగింది. సో ఇది సార్, ఆంధ్ర తెలంగాణ వేరు వేరు విద్వేషాలు సృష్టించొద్దు. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అనే భావన లేదు. మనందరం భారతీయులం, తర్వాత ఆంధ్ర వాళ్ళం, అదే తెలుగు వాళ్ళం, తర్వాత తెలంగాణ ఆంధ్ర వాళ్ళం. రైట్ అజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. అజయ్ గారు చాలా క్లియర్గా తెలుగు వారం అంటే ఇటు తెలంగాణ ఆంధ్ర ఒక అన్నదమ్ములుగా విడిపోయాం, అంతేకాని అందరం ఒక తెలుగు భాషని